జై శ్రీరామ్. ఇక ద్వాదశ రాశులలో ధనురాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతోందని చూసుకున్నట్లయితే ఈ ధనస్సు రాశి వారికి గడిచిన కాలం అంతా కూడాను ఏలినాటి శనితో బాధపడ్డారు. అంతేకాకుండా శని వక్రగతి వల్ల మళ్ళీ ఒక 8 నెలలు వీళ్లకు శని పొడిగింపబడింది. దాదాపు 8-8.5 సంవత్సరాలు ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని వీళ్ళు చూశారు. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ మార్చి 30 నుంచి ఈ ధనురాశి వారికి అర్ధాష్టమంలో 4వ ఇంట శని ప్రారంభమవుతోంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే ధనురాశి వారికి పూర్తి స్థాయిలో విముక్తి లేదా, ఎటువంటి సుఖ సంతోషాలు లేవా అనేటువంటి ఒక బాధ కలుగుతుంది. కానీ ఇంట్లో మనం సునిశ్చితంగా పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మార్చి 30 వరకు కూడా తృతీయంలో శని ఉన్నాడు ప్రస్తుతానికి. ఈ తృతీయంలో శని వల్ల వీళ్లకు వచ్చేటువంటి ఆపదలు కానీ ఆటంకాలు కానీ అన్నీ తొలగిపోయి ఎటువంటి సమస్య అయినా కూడాను సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మార్చి 30 తరువాత ఈ శనిగ్రహం 4వ స్థానంలోకి వెళ్ళిపోతుంది కనుక అప్పుడు సమస్య ప్రారంభమవుతోంది. ఇక వీళ్లకు చెప్పదలుచుకున్నట్లయితే దీర్ఘ సంచాలిత గ్రహమైనటువంటి యొక్క శుభగ్రహమైనటువంటి యొక్క పరిపూర్ణ గ్రహమైనటువంటి యొక్క గురుగ్రహం మార్పు మే 15 నుంచి గురుగ్రహం మిథున రాశిలోకి వెళ్తోంది. అప్పటి నుంచి వీళ్లకు సప్తమ స్థాన స్థిత గురుగ్రహం యొక్క కృపా కటాక్షాలు ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఏమిటి అంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం శత్రువుల మీద జయము, ఆకస్మికమైన ధనలబ్ధి, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో విజయాల్ని చూడడం, గతంలో ఉన్న పరిస్థితులన్నింటికంటే కూడా భిన్నంగా ఉత్తమోత్తమైన ఫలితాలు రావడం, తీర్థయాత్రలు చేయవలసి రావడం, వృత్తి వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగాలు, సంతానం లేనటువంటి వాళ్లకు సంతానం, వివాహం కానటువంటి వాళ్లకు వివాహార్థులకు వివాహం, ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఇకపోతే మనకు 21 మే 2025 నుంచి తృతీయంలో ఉండేటువంటి రాహు తృతీయంలోకి రాహు వస్తాడు. దీనివల్ల చెడు లేదు, మేలు లేదు. అటు శుభాన్ని కానీ ఇటు అశుభాలను కానీ రాహు వల్ల ఎటువంటివి కూడా లేవు. కానీ అత్యంత ముఖ్యంగా వీళ్ళు చాలా కాలం నుంచి కూడా ఈ ధనురాశి వారు ఏలినాటి శనితోని, ఏలినాటి శని అయిపోయిన తర్వాత మళ్ళీ వక్రగతితోని, తర్వాత గురుబలం లేకపోవడం వల్ల, షష్టమ గురుదోషం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అందుకే మే 15కు ముందు, మే 15 తర్వాత అని చెప్పుకోవాల్సి వచ్చింది ధనురాశి వారికి. మే 15 వరకు కూడాను, మార్చి 30 వరకు కూడాను శనిగ్రహ అనుకూలత ఉన్నప్పటికీ కూడాను 6వ గురుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు రాలేదు వీళ్ళకి. కనుక 15 మే 2025 నుంచి సప్తమ స్థానంలో పరిపూర్ణమైనటువంటి శుభగ్రహం గురుగ్రహం ఉండడం వల్ల వీళ్ళకి అనేక విశేషమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే లోతుగా వెళ్ళి చర్చించుకోదలుచుకున్నట్లయితే ఈ యొక్క ధనురాశి వారికి అర్ధాష్టమ శని దోషం వల్ల మనఃక్లేశము అంటే మనస్సులో ఎప్పుడో ఒకటి ఆలోచన, బాధ, ఇబ్బంది, అనవసరపు ప్రయాణాలు, అనవసరపు ధనవ్యయం, ఆకస్మికమైనటువంటి అనారోగ్యము, ఆకస్మికంగా ప్రమాదాలు సంభవించడం, ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. తీవ్రమైన ప్రయాణాలు, విదేశీయానాలు చేస్తూ ఉంటారు. అయితే ఇందులో మనం అన్వయించుకోవాల్సింది ఏమిటంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహం మేలు చేస్తాడు, వ్యాపారాలను, ఉద్యోగాల్ని అభివృద్ధి చేస్తాడు. కనుక వృత్తిరీత్యా కానీ, వ్యాపారరీత్యా కానీ, చదువు నిమిత్తం కానీ వీళ్ళు దూర ప్రదేశాలు, జన్మించినటువంటి తాము నివసిస్తున్న ప్రదేశానికి దూరంగా వెళ్ళవలసి వస్తుంది. ఏది మే 15 తర్వాత గురుగ్రహం అనుకూలత వల్ల. కనుక ధనురాశి వారికి గత దాదాపు 8 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి ఫలితాలన్నిటికీ కూడాను అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటిది గురుగ్రహం. మే 15 తర్వాత విశేషమైనటువంటి లాభాల్ని ఈ 2005 వీళ్ళకి తెచ్చిపెడుతుంది. కనుక వీళ్ళు చేసుకోవలసినటువంటి యొక్క రెమెడీ ఏంటి అంటే పరిహారములు, అర్ధాష్టమ 4వ స్థానంలో ఉన్నటువంటి శనికి దోష నివారణగా ప్రతి శనివారం కూడాను చెప్పులు లేకుండా ఉండడం, నిరాహారంగా ఉపవాస దీక్ష చేస్తూ ఉండడం, అంతేకాకుండా అర్ధాష్టమ శని ప్రభావవంతంగా ఎదుర్కోవాలంటే శనివారం మౌనవ్రతం చేయడం, లేదా శనివారం సాయంకాలం పూట శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేసి 19 ప్రదక్షిణాలు చేయడం, లేదా ఛత్రము అనగా గొడుగు, చెప్పులు లేదా నల్లటి బట్టలు ఇవి దానం చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడాను అర్ధాష్టమ యొక్క శని యొక్క దోషాన్ని నివారణ చేసి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలని పొంది తద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో దాదాపు ఈ ధనురాశి వారికి గత 8 సంవత్సరాల నుంచి కూడా జీవితం అంతా అన్ని సర్వం కూడా కోల్పోయి స్తంభించినట్టుగా ఉంది జీవితం.
15 మే తర్వాత విశేషంగా ఉంటుంది. వీళ్ళొక్కసారి 15 మే తర్వాత శివాలయంలో అయితే గురువారం పూట అభిషేకం, లేదా రామాలయంలో కానీ ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ గురువారం పూట చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే గురువారం గోశాలకు వెళ్ళి సేవ చేయడం ద్వారా అత్యంత ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇక నుంచి ధనుసు రాశి వారికి ఎటువంటి చింత లేకుండా 15 మే తర్వాత విశేషమైన ఫలితాలు పొందవచ్చు. జై శ్రీరామ్.